నమస్తే సార్. నమస్కారం. సార్ కౌంటర్ అండ్ లేసిక్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అంటున్నారు కదా, ఇది ఎంతవరకు సేఫ్? సో ఈ కాంటూరా లేసిక్ అనేది ఇస్ వేవ్ ఫ్రంట్ గైడెడ్ లేసిక్ అనమాట. సో ఇది మనకి ఎప్పటి నుంచో దాదాపుగా 20 ఏళ్ల నుంచి మనకి బాషన్లామ్ కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు. తర్వాత అందరు కంపెనీలు అందిస్తున్నారు అనమాట. ఈ టెక్నాలజీని వాళ్ళు కలిసి మెలేసి ఏదో పాత మంది కొత్త సీసాలు పోసినట్టుగా దాన్ని ఎక్కువ చేస్తున్నారు. సో ఒక టెక్నాలజీని ఏంటి అంటే పలానా సోప్ ఫేమస్ అంటే ఓకే, పలానా ఫీచర్ బాగుంది అంటే దాన్నే గట్టిగా ప్రమోషన్ చేసి అందరూ అదే టెక్నాలజీకి వైపు వెళ్ళేసరికి వాళ్ళు ఈ డిజిటల్ మీడియాలో బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేసి ఒక డాక్టర్ కొనేసి ప్రతి ఒక్కరు దీన్నే తీసుకోవాలి, ఇదే బాగుంది అని చెప్పేసి అందరు డాక్టర్లు ఇదే కొనే పరిస్థితి వచ్చేసింది. సో ఎవరైతే యూత్ కి డాక్టర్లు ఇది ఉంది మా దగ్గర వేరే టెక్నాలజీ ఉందంటే మాకు ఈ పద్ధతే కావాలి, ఇదే కావాలి. సో ఆ కాంపిటీషన్ లో ప్రతి ఒక్కరు దీని వెనకలనే వెళ్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఇది మ్యాజికల్ ఏం కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. సో దానికి పబ్లిక్ ఏంటంటే కంటెంట్ సెర్చ్ చేస్తారు. కంటెంట్ ఎవరు రాస్తారు? కంపెనీ వాళ్ళు రాస్తారు. ఇప్పుడు పలానా సబ్బు బాగుంది, పలానా సోపే బాగుంది, ఫేమస్. కానీ ఫేమస్ ఉన్న సోపు, ఫేమస్ ఉన్న షాంపూ, ఈజ్ ఇట్ రియలీ సో గుడ్? దే హావ్ సో మెనీ మచ్ ఎక్స్పెన్సివ్ వర్షన్స్, చాలా బాగుంటున్నాయి. కరెక్ట్ సార్. మరి లేసిక్ బాగుందా, మరి ఈ సిల్క్ బాగుందా, ఏది బాగుంది? మరి కన్ఫ్యూజన్ నుంచి మేము బయటకు రావడం ఎట్లా? సో ఈ లేసిక్ అన్నా కానీ, సిల్క్ అన్నా కానీ, స్మైల్ అన్నా కానీ ఈ నల్లగుడ్డు పైన చేసే ప్రొసీజర్స్. సో అందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా నల్లగుడ్డు మందాన్ని అనేది తగ్గిస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ పిఆర్కే. కాకపోతే పిఆర్కేల సేఫ్టీ ఏంటంటే ఇట్స్ వెరీ ఓల్డ్ టెక్నాలజీ, బట్ స్టిల్ ఇట్స్ అ గోల్డ్ స్టాండర్డ్. బయట ఫారెన్ అంతా కూడా ఈ లో పవర్స్ కి ఇది చేయడం జరుగుతుంది. అంటే ఏంటి సార్ పిఆర్కే? అంటే ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ. సో ఈ లేసిక్ లో ఏంటంటే కొద్దిగా ఫ్లాప్ అనేది వస్తుంది అనమాట. ఫ్లాప్ వచ్చి చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఫ్లాప్ లో ఉన్న మందం వల్ల అంత మనకి కంటి లోపల బలం అనేది తగ్గిపోతుంది. సో తర్వాత ఏమైతుందంటే నార్మల్ గా ఇలా ఉండే నల్లగుడ్డు ఇలా సాగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ కార్నియా పైన చేసేవి ఏవైనా కూడా మనకి అంత లాంగ్ టర్మ్ లో మనకి ఉన్న కాంప్లికేషన్స్ ని అధిగమించడానికి మనకి కొత్త టెక్నాలజీ ఉంది. మీరు లేసిక్ అన్నా కానీ, స్మైల్ అన్నా కానీ, సిల్క్ అన్నా కానీ, ఇవన్నీ కూడా నల్లగుడ్డు పైన చేసే ప్రొసీజర్స్. నల్లగుడ్డు పైన చేయకుండా మనం కంటి లోపల మనం పెట్టడానికి ఒక లెన్స్ ఉందన్నమాట, పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్. సో ఇది పెట్టడం వల్ల ఇది పర్మనెంట్, మన నల్లగుడ్డుని ఎక్కడ కూడా మనం సెంటర్ లో తాకడం లేదు. చిన్న రంధ్రం పక్క నుంచి చేసి చిన్న సెల్ సీలింగ్ ఇన్సిషన్ అంటారు అనమాట. దాంట్లో పెట్టేస్తే ఈ అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ పరిజ్ఞానం ఫస్ట్ యుఎస్ లో స్టార్ట్ అయింది. స్విస్ కంపెనీ అనేది తయారు చేసి వరల్డ్ వైడ్ మొత్తం ఫేమస్ అయింది. దాన్ని మన ఇండియన్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు బాగా తీసుకొచ్చి దానికి మించిందిగా చేసి దానికంటే ఎక్కువ ఆప్షన్స్ వచ్చేట్టుగా చేసాయి అనమాట. అండ్ ఇట్ ఈస్ కమింగ్ అట్ వెరీ వెరీ అఫోర్డబుల్ కాస్ట్. ఇప్పుడు దాదాపుగా మనకి ఒక లేసిక్ అయ్యే ఖర్చుతోనే మనం ఈ లెన్స్ పెట్టే పరిస్థితి ఉందన్నమాట. సో ఈ లేసిక్ వెళ్ళడం అనేది అవసరం లేదు. ఇవి ప్రతి ఒక్కరికి ఇది ఏంటంటే ఇప్పుడు లేసిక్ ఒకటి ఉంది, దాంట్లో కార్నియం మందం అనేది మినిమం ఉండాలి. అర్థమైనా? ఇప్పుడు మనం ఏదైనా తీయాలంటే కార్నియాలో మినిమం మందం ఉండాలి. ఇది ఎటువంటి కార్నియల్ థిక్నెస్ కైనా కూడా ఇది సూటబుల్ అనమాట. సో లోపల ఆ స్పేస్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. సో ఏ పవర్ వరకైనా, 1 పవర్ ఉన్నా పెట్టచ్చు, 20 పవర్ ఉన్నా కూడా పెట్టచ్చు అనమాట. అదే లేసిక్ లో అయితే మనకి ఒక 4, 5, 6 పవర్ వరకే మనకి సూటబుల్ అవుతుంది. సో ఈ సిల్క్ కానీ, స్మైల్ కానీ, ఈ ఐపీసీఎల్ లో టెక్నాలజీ అయితే మాత్రము మనకి ఎటువంటి పవర్ కైనా పెట్టుకోవచ్చు. మీకు దాదాపుగా ఎంత క్లారిటీ ఉంటుంది అంటే యూ విల్ నాట్ ఇమాజిన్, అంత క్లారిటీ ఉంటుంది. ఇదే క్లారిటీ మీకు మిగతా టెక్నాలజీలో అంత స్పష్టంగా ఉండదు. ఈ లేసిక్, స్మైల్, ఈ సిల్క్ అన్నవి కూడా కంటిని చెక్కడం లేజర్ తోటి, వీటిని మనం ఏం చెక్కట్లేదు. సో పెట్టిన దాన్ని మీకు నచ్చలేదు చెప్తున్నాను మాట వరకు, అలా తీసేస్తే యూఆర్ బ్యాక్ టు యువర్ ఓల్డ్ స్పెక్టికల్స్. కానీ ఈ లేజర్ ని మనం ఉపయోగించి కంటిని మలిచామనుకోండి, అది ఇర్రివర్సిబుల్. అందులో ఉన్న కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, కానీ ఇవన్నీ కూడా ఒక 6-7 కోట్ల వర్త్ టెక్నాలజీ ఇది ఒక్కొక్క మెషిన్. దానికి మించింది ఈ పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్. సో లేజర్స్ కన్నా లెన్సే బెటర్ అంటారు. ఎస్, లో పవర్ ఉన్నారు వాళ్ళు దీనికి అఫోర్డ్ చేయలేరు అంటే మనకి ఒక పిఆర్కే అనేది ఉన్నది అనమాట. సో దాన్ని చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ ఏజ్ వరకైనా చేసుకోవచ్చు అండి. ఏ ఏజ్ వరకైనా చేసుకోవచ్చు. 40 దాటిన తర్వాత కూడా ఇప్పుడు మామూలుగా బయట బైఫోకల్ లెన్సెస్, ప్రోగ్రెసివ్ లెన్సెస్ వాడుతున్నారు. వాటికి కూడా మనకి ట్రైఫోకల్ ఐపీసీఎల్ అనేది ఉందన్నది అనమాట. సో ఇది అమెరికాలో కూడా లేదు, మన ఇండియాలోనే ఉంది. మొన్ననే ఒక ఎన్ఆర్ఐ వచ్చి మా దగ్గర చేసుకొని వెళ్ళారు. హీఈస్ వెరీ హ్యాపీ. ఈ
ప్రెస్బయోపిక్ ఐపీసీఎల్ అంటారు అనమాట, అంటే ట్రైఫోకల్. సో ప్రోగ్రెసివ్ అర్థం పైన మీరు దాదాపు చాలా మంది 60,000 70,000 లక్ష ఖర్చు పెడుతున్నారు. కానీ అదే డబ్బుకి వాళ్ళకి ఈ లెన్స్ పెట్టేసుకుంటే ఒక నెక్స్ట్ 15 ఏళ్ల వరకు వాళ్ళకి ఇబ్బంది లేదనమాట. సో తీసి మామూలుగా ఇన్స్టెంట్ గా తీసి పెట్టుకునే లెన్స్ కాదండి, ఇది కంటి లోపల సర్జికల్ గా ఇంప్లాంట్ చేస్తాం, కనుపాప వెనకాల పెడతాం అనమాట. అలా పెట్టడం వల్ల మీరు మళ్ళీ మర్చిపోవచ్చు, మీకు అసలు మీరు వేసుకున్న గాజుల కమ్మలను మీకు తెలుస్తాయి, ఇది అసలు తెలియదు అనమాట. సరే, అంటే మనం పెట్టుకుని తీసేది అయితే చాలా ఇబ్బంది. రెగ్యులర్ గా ఇది కంటి లోపల మేము ఒకసారి పెట్టేస్తే ఇంకా అయిపోయింది, మీకు ఎటువంటి కూడా మీకు స్పర్శ అనేది తెలియదు. అద్భుతంగా ఉంటది అది. ఎక్సలెంట్ క్వాలిటీ. సో మనకి తర్వాత కూడా ఫ్యూచర్ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, డిస్టర్బెన్స్, ఇరిటేషన్ మీకు ఇరిటేషన్ అనేది అది జీరో. ఆపరేషన్ వల్ల మీకు వచ్చిన ఇరిటేషన్, కంట్లో ఈ నవ్వ పెట్టడం, కూర్చుకోవడం అనేది జీరో. అదే మీరు గూగుల్ చేసి చూడండి, లేసిక్ పోస్ట్ లేసిక్ డ్రై ఐ ఎంత ఉంది అనేది, పోస్ట్ స్మైల్ ఎక్టేసియా, ఇవన్నీ నేనేదో కల్పించి చెప్పడం కాదనమాట, మీకు అంతా కూడా నెట్ లో కంటెంట్ ఉంది. నేను ఈ ఐసీఎల్ ఇప్పుడు అందరూ మీరు ఇందాక అడిగారు ఎవరెవరు ఫిట్ అనేది, ఈ లేసిక్, స్మైల్, ఈ కాంటూరా, సిల్క్, ఇవన్నీ కూడా ఒక 6, 7, 8 పవర్ వరకే సూట్ అవుతాయి. తర్వాత ఇంకా తక్కువ కార్నియా ఉంటే అది కూడా సూట్ అవ్వరు అనమాట. కానీ ఎటువంటి కార్నియా అయినా కూడా మనం ఈ ఇండియన్ ఐపీసీఎల్ అనేది అద్భుతంగా మనం పనిచేస్తుంది. ఇంపోర్టెడ్ ఐఓఎల్ మించి ఉందన్నమాట ఇది. ప్లస్ ఇది 20-25 ఎంత పవర్ కావాలంటే వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. అది ప్రపంచం మొత్తం మన ఇండియన్ కంపెనీ ఒకటే ఉంది. సార్ లాస్ట్లీ టాపిక్ తో సంబంధం లేకున్నా అసలు మనిషి హెల్దీ ఐస్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి సార్? సో మనకి పుట్టుకతో వచ్చిందాన్ని మనం అక్కడి నుంచి మొదలు పెడతాం. సో మనము బై బర్త్ ఒక స్టేజ్ లో వస్తుంది, దాన్ని మనం మార్చలేం. వచ్చిన తర్వాత నుంచి ఏంటి అంటే, సో ఇక్కడ నేను ఒక 2 నిమిషాలు మీకు ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పుట్టక ముందు తల్లి గర్భంలో ఒక కణం, జైగోట్ అంటారు, సింగిల్ సెల్డ్ జైగోట్. స్పెర్మ్ ఎగ్ ఫ్యూజ్ అయిన తర్వాత ఒక కణం నుంచి మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఏమేమి అవయవాలు తయారైనాయి, పూర్తి తల నుంచి అరికాలు వరకు అన్ని కణాలు, అన్ని అవయవాలను తయారు చేసుకున్నాం. నవజాత శిశువు అయిన తర్వాత మనం ఫుల్ అడలసెంట్, అంటే పెద్దగా అయినంత వరకు అన్ని కణాలు పెరిగి అన్ని ఆర్గన్స్, కళ్ళు కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ, ముక్కు కానీ, హార్ట్ కానీ అన్ని పెరుగుతున్నాయి. సో ఇవాళ ఉన్న సెల్స్ మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అన్ని సెల్స్ మన బాడీలో ఉండవు, ప్రతి ఒక్కటి రిపేర్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో వీటిని మనము ఎలా రిపేర్ చేసుకోవాలి? ఇప్పుడు మన కారు ఉంది, కార్ని సర్వీస్ చేస్తాం, ఓకే, అది నడుస్తుంటది. నడపకుండా మీరు ఆయిల్ చేంజ్ చేసినా కూడా మన పార్ట్స్ అన్ని మూవ్ అవ్వాలి. సో అలా బాడీ కూడా ఒక వేర్ అండ్ టేర్ అనేది జరుగుతుంది అనమాట. ఒక మనిషి 40 ఏళ్లలో 60 ఏళ్ళగా కనపడతారు, అదే మనిషి ఇంకొక మనిషి అదే 40 ఏళ్లలో ఒక 30 ఏళ్ళలో అలా కనపడతాం. దిస్ ఇస్ కాల్డ్ బయోలాజికల్ ఏజింగ్. అంటే మనము బాడీని రిపేర్ చేసే పదార్థాలు ఎంతగా తీసుకోగలుగుతున్నామో, ఎంత తీసుకుంటే అంత ఆ టిష్యూ అనేది అంత రిపేర్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఆ నెగటివ్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు మనకి వృద్ధాప్యం అనేది జరుగుతుంది అనమాట. సో దాన్ని ఒక నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం దాని గురించి మాట్లాడుకుందాం. Sure, sir. Thank you so much.